సాయిబాబా అపర ధన్వంతరి, వైద్యులకే వైద్యుడు. ఎంతో మందిని సాయి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. సాయిబాబాకు నంది వంటివాడు శ్యామ. అయితే శ్యామ బాబా వద్ద చనువుగా ఉండేవాడు. ఒకసారి శ్యామకు మూల సంఖ్య వ్యాధి వచ్చింది. ఆ సంగతి సాయిబాబాకు విన్నవించుకున్నాడు శ్యామ. మధ్యాహ్నం మందు ఇస్తాలే అన్నారు సాయి. ఆ మాటలను సాయి ఎందుకు అన్నారో తెలియదు. మధ్యాహ్నం వరకు అంటే తాను మందు ఇచ్చే వరకు ఆగగలడా లేదా అని సాయి శ్యామని పరీక్షించదలుచుకున్నట్లున్నారు. సాయి మాటలను ఓర్పుతో విన్నాడు శ్యామ. అప్పటి వరకు ఓర్పు చూపించాడు. సాయిబాబా శ్వానాముఖాకును తెప్పించారు. వాటితో కషాయం చేసి శ్యామకిచ్చారు త్రాగమని. ఆ మందు తీసుకోగానే మొలలు పోయాయి. సాయి సన్నిధిలో అనేక అద్భుతాలను చూసేవాడు శ్యామ. తాను కూడా సాయి సన్నిధిలో ఒక అద్భుతాన్ని అనుభవించాడు. సాయికి ధన్యవాదాలు అర్పించాడని వేరే చెప్పనక్కర్లేదు. ఇలా విచిత్రమైన మందు మాకులతో సాయి వైద్యం చేసేవారు. ఇదంతా చూస్తున్న శ్యామ కూడా మందులిచ్చేవాడు. సంవత్సరం గడిచింది. మరో సంవత్సరం కూడా గడిచింది. ఆ రోజు 16/9/1918 మరోసారి శ్యామకు మరణ వ్యాధి వచ్చింది. ఇప్పుడు కూడా భరింపరాని బాధ. గతంలో ఇటువంటి వ్యాధి తనకు రావడం, సాయి స్వనాముఖి కషాయాన్ని తయారు చేసి తనకివ్వడం, తాను త్రాగడం, వ్యాధి నయమవడం గుర్తుకు వచ్చాయి. వెంటనే తనకు తానుగా స్వనాముఖి ఆకుని తెచ్చి కషాయం చేసి త్రాగాడు శ్యామ. వ్యాధి తగ్గలేదు. ఇంకా వ్యాధి ఎక్కువైంది. ఇక లాభం లేదని సాయి వద్దకు బయలుదేరాడు శ్యామ. సాయి శ్యామ రావటం చూశారు. రావయ్యా వైద్యరాజా, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అని అడిగారు. అంటే అక్కడున్న వారెవరికీ అర్థం కాలేదు. కేవలం శ్యామకు మాత్రమే అర్థమైంది. చల్లకు వచ్చి ముంచదాచడం ఎందుకని శ్యామ మొత్తం చెప్పేశాడు. సాయి నవ్వారు, అనుగ్రహించారు. వ్యాధి మాయమైంది. ఈ సంఘటన బట్టి వ్యాధిని నయం చేసేవి మూలికలు, మందులు కావు. వ్యాధిని నయం చేసేది సాయి ఆశీర్వాదమే. ఈ సంగతి శ్యామకు తెలియక కాదు, తెలిసి కూడా పొరపాటు చేయడం మానవ నైజం. సాయినాథ్ మహారాజ్కి జై.